ఫెయిల్ అయ్యావనుకో, ఎస్ ఫెయిల్ అయ్యావు, సరిగ్గా చదవలేదు అనుకుంటా, ఇంకోసారి అటువంటి పెట్టు, ఇంకోసారి కష్టపడు, ఇంకోసారి చదువు. ఆ ధైర్యం నేర్పించకుండా, అమ్మ నువ్వు పాస్ అయ్యావు కాబట్టి నీకు నేను కేక్ కట్ చేయిస్తాను, నువ్వు ఫెయిల్ అయి ఉంటే మేము ఇంకా బాధపడేవాళ్ళం, అప్పుడు నా లెవెల్ ఆఫ్ గ్రేడ్ కేజీ కేక్, హాఫ్ కేజీ కేక్ అట్లా మారదు అనేది తీసుకురావాలి. సో వాళ్ళ ఉద్దేశం గనక ఎలా ఉన్నా సరే ఎఫర్ట్ ఈజ్ నైస్ అని కేక్ కట్ చేయించుంటే వెరీ నైస్. లేదు నువ్వు పాస్ అయితే చాలు మాకు, నువ్వు ఏం చేసుకున్నా సరే అనేటట్టుగా ఉంటే నిజంగానే నెగిటివిటీని ఫీడ్ చేస్తున్నట్టు. అట్ ద సేమ్ టైం మంచి మార్క్స్ వచ్చాయి, బాగా వచ్చాయి, ప్లీజ్ అప్రిషియేట్ కిడ్స్. అంత కష్టపడి ఇలాంటి వరల్డ్లో, ఇంత డిస్ట్రాక్టెడ్ వరల్డ్లో, ఫోన్లు, సెల్ ఫోన్లు, అసలు మనకి సోషల్ మీడియా, రీల్స్ అన్నిటిని తప్పించుకుని వాళ్ళు ఓపికగా చదువుతున్నారంటే హ్యాట్స్ ఆఫ్ అట్లాంటి పిల్లలకి. మన టైంలో నిజంగా వేరు. మా టైంలో మేము చదివేటప్పుడు 20-30 బుక్స్ అట్లా చదువుకుంటూ కూర్చున్న వాళ్ళం. ఇప్పుడు ఒక్క క్షణం మనమే ఫోన్లు వదలలేకపోతున్నాం.